ఈరోజు మన వాక్య భాగ అంశము, నీ ప్రార్థనల శబ్దము నీ భవిష్యత్తును నిర్మిస్తుంది. అందరూ చెప్పండి. నీ ప్రార్థనల శబ్దము నీ భవిష్యత్తును. ఈ అనుభవం గురించి ధ్యానం చేసుకుందాం. మన జీవితంలో చాలా సందర్భాలు, చాలా పరిస్థితులు కూలిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎవరైతే మోకాళ్ళ మీద నిలబడి నిశ్శబ్దంగా వారు ప్రార్థన చేసేవారుగా ఉంటారో వారి యొక్క ప్రార్థనలు అటండి ఆకాశంలో గొప్ప శబ్దంగా వినపడతాయట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మోకాళ్ళ మీద నిశ్శబ్దంగా నువ్వు చేసే ప్రార్థనలు ఆకాశములో దేవుని యొక్క సన్నిధానంలో గొప్ప శబ్దం అవి చేస్తాయి. నిశ్శబ్దంతో చేసిన ఈ ప్రార్థనే దేవుని యొక్క సన్నిధానానికి చేర్చబడి దేవునికి ఒక గొప్ప శబ్దంగా ఈ ప్రార్థనలు వినపడతాయి. మళ్ళా చెప్తున్నా, నీ ప్రార్థనల శబ్దము నీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఇక్కడ దేవుడు మన ప్రార్థనలను ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయడు. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 24వ వచనము. ఆ 14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని. దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ప్రార్థనలు ఎక్కడి నుంచి వింటానంటున్నాడు. ఇప్పుడు నిశ్శబ్దంగా చేసే ప్రార్థనలు ఎక్కడ శబ్దం చేస్తాయని చెప్పాను. మనం భూమి మీద మోకరించి నిశ్శబ్దంగా చేసే ప్రార్థనలు ఆకాశంలో గొప్ప శబ్దం చేస్తాయని చెప్పా. ఇప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆకాశం నుంచి విని, అంటే మన ప్రతి ప్రార్థన ఆయన వింటూ ఉన్నవాడుగా ఉన్నాడు. నీ ప్రార్థన చిన్నదిగా ఉండవచ్చు, విలువ లేనిదిగా ఉండవచ్చు. గుర్తుంచుకో, నువ్వు చేసిన ఏ ప్రార్థన వ్యర్థముగా పోదు. నువ్వు కార్చిన ఏ కన్నీరు వ్యర్థంగా పోదు. దేవుడు నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టును ఆయన భద్రంగా దాస్తున్నాడు. అన్నిటినీ ఆయన తన కవిలో రాసుకుని జ్ఞాపకార్థంగా ఉంచుకుంటున్న వాడుగా ఉన్నాడు. దేవుడు మన ప్రార్థనలు నిర్లక్ష్యం చేయుడు అన్నదానికి మాట చెప్పా. ఎందుకు మన ప్రార్థనలు నిర్లక్ష్యం చేయడంలా? కాచిన కన్నీరేమో బుడ్డులో దాచాడు, కన్నీటినేమో మళ్ళా పుస్తకంలో కూడా రాసిన వాడుగా ఉన్నాడు. జ్ఞాపకార్థ గ్రంథములో కూడా నీ కన్నీటిని గురించి ఆయన మాట్లాడుచు ఆకాశము నుంచి ఆయన చెవియొగ్గి విని మనకు సమాధానం ఇస్తాను అంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో ప్రార్థనలు చేస్తాం, కానీ ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనంత మాత్రాన దేవుడు మన పక్షంగా నిర్లక్ష్యం చేసినట్లు కాదు. దానియేలు రాసిన గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు 21 రోజుల నిమిత్తము. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు విన్నప్పుడు, అంటే ఆ మొదటి దినము మొదలుకొని దానియేలు ప్రార్థన చేసిన మొదటి రోజునే మొదటి పదమునే దేవుని యొక్క సన్నిధానంలో వినబడ్డాయట. సమాధానం దేవుడు ఆ మొదటి దినమునే దేవుడు దానియేలుకి పంపించిన వాడుగా ఉన్నాడు. కానీ మధ్యలో దూత అపవాది అడ్డుపడడం వలన మళ్ళా దేవుడు తన దూతను పంపించి యుద్ధము జరిగించిన తర్వాత 21 రోజులకి దానియేలుకి ఆ సమాధానం అనేది అందించబడింది. ఆలస్యము అయ్యింది అంటే దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేశాడు అని అర్థం కాదు.
ఒకవేళ నీ ప్రార్థనలకు ఆలస్యం అవుతుంది అంటే దేవుడు నీకు తెలియకుండానే ఆ ఆలస్యంలో నీకు అనుకూలంగా పనిచేస్తున్నాడని అర్థం. ఎందుకంటే మనము ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తాం. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు పలానా డేట్ డెలివరీ డేట్ అని మనకి ఆడు మెసేజ్ పెడతాడు. కానీ డెలివరీ డేటు దాటిపోయి కొన్ని రోజులు గడిచిన తర్వాత మనకు కొంచెం చిరాకు అనిపించి కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తాం. నేను ఎప్పుడో డెలివరీ పెట్టాను, ఈరోజు డెలివరీ అన్నారు, కానీ 2 days అయిపోయింది, ఇంకా డెలివరీ రాలేదేమిటి అని ఆ యొక్క స్టేటస్ని గురించి వారు అడుగుతూ ఉంటారు. అప్పుడు వారు ఏం చెప్తారు అంటే, అయ్యా మీ పార్సిల్ అనేది ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయింది, మీ పార్సిల్ ఆల్రెడీ మా యొక్క గోడంలో నుంచి డిస్పాచ్ అయింది, కానీ డెలివరీ అనేది కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ యొక్క ఆలస్యానికి మేము చింతిస్తున్నాము, దయచేసి మా ఆలస్యాన్ని అర్థం చేసుకోండి, సాధ్యమైనంత తొందరగా మీకు ఈ డెలివరీని మీకు అందిస్తామని ఆ కస్టమర్ కేర్ వారు చెప్తారు. అంటే పార్సిల్ డిస్పాచ్ అయింది, క్యాన్సిల్ కాల, అది కొంచెం ఆలస్యం అవుతుంది. అట్లాగే దేవుడు మన ప్రార్థనలకు ఆల్రెడీ జవాబు పంపించాడు, ఆ జవాబులు క్యాన్సిల్ కాల, కానీ మనకు చేరే విషయంలో ఏం జరుగుతుందంటే ఆలస్యం జరుగుతుంది. ఆలస్యం జరుగుతున్నంత మాత్రాన దేవుడు పని చేయడం లేదనుకోవద్దు. డెలివరీ ఆలస్యమైనంత మాత్రాన ఆ వర్కర్స్ పని చేయడం లేదు అనుకోవద్దు. వారు మన నిమిత్తమే పని చేస్తున్నారు, పార్సిల్ని మనకి ఆర్డర్ ఇవ్వాలని. అలాగే దేవుడు మన జీవితంలో ఆలస్యం అవుతుంటే నిర్లక్ష్యం చేసినట్లు కాదు, కానీ మన పక్షంగా ఆయన పని చేయించు ఉన్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రతి కన్నీటిని లెక్కపెట్టువాడు. కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనము. నా సంచారములో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీటిని నీ బుడ్డిలో ఉంచా. మనుషుల యొక్క కన్నీరు, కొంతమంది వాటిని విలువలేని వారుగా చూస్తారు. విలువలేని ఒక తల్లి కాచే కన్నీటి యొక్క బాధ ఒక్కోసారి ఆ ఇంటి బిడ్డలు అర్థం చేసుకోకపోవచ్చు. ఒక భార్య కార్చే కన్నీటి బాధ ఆ భర్త అర్థం చేసుకోకపోవచ్చు. ఆ తండ్రి మౌనంగా కార్చే ఆ కన్నీటి వేదన ఆ కుటుంబంలో బిడ్డలైన వారు అర్థం చేసుకోకపోవచ్చు. మనుషులు నీ కన్నీటిని అర్థం చేసుకోపోగా ఇంకా హేళనగా కూడా మాట్లాడవచ్చు. కానీ దేవుడు అటండి, మనము కార్చిన ప్రతి కన్నీటి బొట్టును తన బుడ్డుల్లో దాచి కవిల్లో రాస్తూ ప్రతిదీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ విషయమై నువ్వు కన్నీరు కార్చావో నీ కన్నీటిని నేను నాట్యంగా మారుస్తాను, నీ దుఃఖదినములైన సమాప్తము చేస్తాను అని దేవుడు ఈ కన్నీటిని గురించే ఆయన ఏం చేస్తాడు, నీ ప్రతి బాష్ప బిందువును తుడుస్తానని వాగ్దానం అందిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక తల్లి ఒక కుమారు నిమిత్తము, కుమారులో మార్పు నిమిత్తము ప్రతిరోజు కన్నీరు కారుస్తూ ఉంది. కానీ బిడ్డలో ఏ మార్పు లేదు. అయినా సరే ఆ తల్లి ప్రతిరోజు కన్నీరు కారుస్తూ ప్రతిరోజు డైరీలో ఒక రాత రాసేది, ఇదిగో ఈరోజు నా బిడ్డ నిమిత్తం కన్నీరు కార్చాను. అట్లా ప్రతిరోజు తన బిడ్డ నిమిత్తం కాచిన కన్నీటిని ఆ తల్లి ఏం చేసిందంటే డైరీలో రాసింది. కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి ప్రయోజకుడయ్యాడు, కుమారుడు. ఆ కుమారుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఈరోజు మీ మధ్య నేను ఎలాగ నిలబడ్డాను అంటే నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన. ఆ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు వృధాగా చేయలేదు. ఆ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు లెక్క చూశాడు కాబట్టి నా జీవితాన్ని సరిచేసిన వాడు ఉన్నాడు. ఈరోజు మీ మధ్య సాక్షార్థంగా నన్ను ఒక సేవకుడుగా నిలబెట్టాడు అని ఆ తల్లి కన్నీటిని గురించి ఆ కుమారుడు సాక్ష్యం అని చెప్తున్నాడు. అంటే దేవుడు మన జీవితంలో మనం కార్చిన ప్రతి కన్నీటి బొట్టును ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు కార్చిన కన్నీరు అక్కడ ఆ నేలలో ఖాళీగా ఉండదు. ఖాళీ నేలలో నువ్వు కన్నీరు కార్చడంలా అక్కడ దేవుడు ఏమిస్తున్నాడంటే విత్తనాలు విత్తుతున్నాడు. అవి రేపటి కాలంలో ఆ కన్నీటి ద్వారా ఫలవంతంగా మార్చబడును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మన కన్నీటిని లెక్క పెడుతున్నాడు అని చెప్పా. నిశ్శబ్ద ప్రార్థన మన జీవితంలో ఏం చేస్తుందంటే గొప్ప శబ్దం అనేది చేస్తుంది. కొంతమంది ప్రార్థన చేయడం అంటే మందిరంలోకి వచ్చి ఎలుగెత్తి ఆడవడం అనుకుంటారు, గొక్కపట్టి ఆడవడం అనుకుంటారు, గట్టిగా దేవుని సన్నిధానంలో అడగడం అనుకుంటారు. కానీ నిశ్శబ్ద ప్రార్థన గురించి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయము
13వ వచనంలో ఇక్కడ హన్నా అనే స్త్రీ కనబడుచుంది. ఆమె నిశ్శబ్దమైన ఆమె పెదవులు మాత్రము కదులుచు ఉన్నవి కానీ ఆమె స్వరము వినబడడం లేదు. నిశ్శబ్ద ప్రార్థన ఎప్పుడు దేవునికి ఏం చేస్తుందంటే గొప్ప శబ్దం చేస్తుంది. అన్న నిశ్శబ్ద ప్రార్థన, పెదవులు కదులుచు ఉన్నాయి కానీ స్వరము వినబడడం లేదు. ఆమె స్వరము వినబడకపోవడం వలన ఏలీ కూడా అపార్థం చేసుకున్నవాడుగా ఉన్నాడు. తన గుండె లోతుల్లో దాచుకున్న దుఃఖాన్ని ఎవరికి చెప్పాలో అన్నాకి అర్థం కాలేదు. ఎవరికి చెప్పినా పరిస్థితి అనేది మెరుగుపడుతుందని ఆమె నమ్మలేదు. అందుకే తన గుండె లోతుల్లో ఉన్న దుఃఖాన్నంతటిని కూడా ఆమె నిశ్శబ్దంగా ఎవరికి చెప్తుందంటే దేవునికి నిశ్శబ్ద ప్రార్థన దేవుని యొక్క సన్నిధానంలో ఏం చేసిందంటే గొప్ప శబ్దము చేసింది. ఆ గొప్ప శబ్దము హన్నా యొక్క జీవితంలో సమూయేలుని ఒక సంతానంగా, గొప్ప ప్రవక్తగా, బహుమానంగా దేవుడు ఆమెకి ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఒక ప్రాంతంలో ఒక చంటి బిడ్డకి ఆపరేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి రూమ్కి వెళ్ళినప్పుడు తల్లి ఒక పక్కనే డోర్ పక్కన కూర్చొని నిశ్శబ్దంగా ప్రార్థన చేసింది. కాసేపటికి ఏం జరిగిందంటే డాక్టర్లు వచ్చారు, ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్తూ ఉన్నవారుగా ఉన్నారు. అంటే ఈ తల్లి చేసిన నిశ్శబ్ద ప్రార్థన దేవుని యొక్క సన్నిధానంలో గొప్ప శబ్దం చేసింది. కాబట్టి డాక్టర్లకు మించిన జ్ఞానము బిడ్డ యొక్క జీవితంలో దేవుడు జరిగించాడు. ఆయన చిత్తానుసారంగా ఆ బిడ్డకి ఏమి ఇచ్చాడంటే జీవం అనేది ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ ప్రార్థన దేవుని చిత్తానుసారముగా ఉన్నట్లయితే, ఆయన చిత్తములో ఆ ప్రాణం ఉన్నట్లయితే దేవుడు ఆ ప్రాణాన్ని నిలబెట్టుకునుగాక. ఆ ప్రాణం ఎలాగ నిలబడింది? తల్లి చేసిన నిశ్శబ్దమైన ప్రార్థన దేవుని యొక్క సన్నిధానంలో గొప్ప శబ్దంగా మార్చబడడం వలన ఆ ప్రార్థన నిలబడింది. దేవుడు మన ప్రార్థన ద్వారా మన యొక్క సంబంధాలని ఏం చేస్తాడంటే నిర్మిస్తూ ఉంటాడు. ప్రార్థన అంటే దేవునికి చెప్పుకోవడం మనందరికీ తెలుస్తుంది. కానీ ప్రార్థన అంటే అర్థం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి మన యొక్క హృదయాన్ని తెరవడము, మన యొక్క ఆలోచనలను దేవునితో పంచుకోవడము. ఇది ప్రార్థన అంటే. ఎంతమంది మనం దేవుని సన్నిధానంలోకి వచ్చి మన హృదయాన్ని తెరిచి మన యొక్క ఆలోచనలను దేవునితో పంచుకోగలుగుతాం? ప్రార్థన అనగా సంభాషణ. ప్రార్థన అనగా ఏమిటి? సంభాషణ. అంటే మన ఇబ్బందులు మనం దేవునికి చెప్పుకునే వారంగా ఉంటామే కానీ దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం ఎంతవరకు తెలుసుకునే వారంగా ఉంటున్నాం. అందుకే మన హృదయాన్ని దేవుని ఎదుట తెరిచి మన యొక్క ఆలోచనలు దేవునితో మనం పంచుకున్నప్పుడు దేవుడు తన ప్రణాళికను, తన యొక్క ఉద్దేశం ఏమిటో ఆ ప్రార్థనలోనే మనకు తెలియజేస్తాడు. ప్రార్థన మన యొక్క సంబంధాలను ఏం చేస్తుందంటే నిర్మించేదిగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక తండ్రితో కుమారుడు ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కుమారుడు తండ్రిని డబ్బులు అడగలేదు, లేకపోతే ఇంకేదైనా సహాయం కూడా అడగలేదు. ఆ తండ్రికి ప్రతిరోజు ఫోన్ చేస్తున్నవాడుగా ఉన్నా. ఆ తండ్రి చెబుతున్న మాట ఏమిటంటే, ఈ ఒక్క ఫోన్ కాల్ చాలు, నువ్వు ఎట్లా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది, ఈ ఒక్క మాట చాలు, నాకు ఎంతో శక్తిని ఇస్తుందని ఆ తండ్రి మాట్లాడుచున్నాడు. అట్లాగే దేవుని బిడ్డలమైన మనము కూడా దేవునితో ప్రతిరోజు ప్రార్థన అనే సంభాషణ మనము కలిగినట్లయితే నువ్వు ఆయనకి బలులు అర్పించవలసిన లేదు, నైవేద్యం అర్పించవలసిన లేదు, అర్పణలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునితో మాట్లాడితే చాలు, ఆ మాటలు దేవునికి ఎంతగానో సంతోషించేగా ఉంటాయి. మీరందరూ దేవుని మందిరంలోకి వచ్చారు. ఎంతమంది మనము దేవునితో మాట్లాడగలుగుతున్నామో నా ప్రశ్న ఇది. ఎంతమంది ప్రతిరోజు మోకరించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం? ఏదో మనుషులు చూస్తున్నారు కదా అని, భార్య చూస్తుందని, భర్త చూస్తుందని పెదవులతో మనం ప్రార్థన చేసే వారంగా ఉన్నామా? నిశ్శబ్ద ప్రార్థనే అయినా దేవుడు వినున్నట్లుగా, దేవుడు చూచున్నట్లుగా, ఆయన జవాబిచ్చినట్లుగా, ఆయనతో మాటనాడినట్లుగా ఎంతమంది మనము ఈ ప్రార్థన అనుభవం నేర్చుకున్న వారుగా ఉన్నాం. ఇక మీదటైనా నేను చెబుతున్న మాట ఏమిటంటే, మన మందిరానికి వస్తున్నాం, సంస్కారపు విందులో మనము పాలు పొందుకుంటున్న వారుగా ఉన్నాం. కానీ ఆయన శరీరము, ఆయన రక్తము చేత బలపడుచు ఉన్న మనము ఆయనతో మనం మాట్లాడడం లేదు. ఇది దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగించే మాట.
ఈ కుమారుడు తండ్రి సొమ్ము తింటాడు, తండ్రి ఇంట్లో ఉంటాడు, తండ్రి కొనిచ్చిన బట్టలు కట్టుకుంటాడు, తండ్రి సొమ్ముతో సోకు చేసుకుంటాడు, కానీ తండ్రితో మాట్లాడకపోతే? ఇక్కడ మనము చేసేది కూడా అదే. మనకు కలిగినవన్నీ కూడా ఆయన ఇచ్చినవే. మనకేమున్నా అది దేవుని దయ వలనే. మరి అంత దయ దేవుని ద్వారా మనం పొందుకున్నప్పుడు ఎంతవరకు మనం దేవుని సన్నిధానంలో అయ్యా నీ కృప వల్ల నేను పొందుకున్నాను అని దేవుణ్ణి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నాం. ప్రార్థన అనగా మన సంభాషణ, మన హృదయాలు తెలిసి మన యొక్క ఆలోచనలు దేవునితో పంచుకునే అనుభవము. ఈరోజు నీ నిశ్శబ్ద ప్రార్థన దేవుడు ఏం చేస్తారంటే గొప్ప భవిష్యత్తును నిర్మిస్తుందని చెప్తున్నా. మరి నీ జీవితంలో ఈ నిశ్శబ్దమైన ప్రార్థన, దేవునితో సంభాషించే అనుభవం నీతో ఉందా లేదా? ప్రార్థన భవిష్యత్తును ముందుగానే మార్చివేస్తుంది. దానియేలు రాసిన గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు అతడు దానియేలు, భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని యొద్ద నీవు తగ్గించుకునినా ఆ మొదటి దినము మొదలుకొని. ఇప్పుడు చూడండి, ప్రార్థన భవిష్యత్తును ముందుగానే మార్చేస్తుంది అంటున్నా. దానియేలు చేసిన ప్రార్థన మొదటి రోజునే దానియేలు యొక్క భవిష్యత్తును మార్చడానికి దేవుడు జవాబు పంపిస్తున్నాడు. ఆ జవాబు దానియేలు చేరకోకుండా అపవాది అడ్డగించిన మరలా తన దూతను పంపించిన వాడుగా కనబడుచు ఉన్నాడు. ఇక్కడ మరలా నేను చెబుతున్న మాట ఏమిటి అంటే, ప్రార్థన మన భవిష్యత్తును ఏం చేస్తుందంటే నిర్మించేదిగా ఉంటుంది అంటున్నా. ఈరోజు ఇక్కడ మన భవిష్యత్తు గురించి మనలో చాలామంది ఆందోళన ఉంటుంది. పిల్లలు ఏమైపోతారు, వారు స్థిరపడతారా లేదా, వారి భవిష్యత్తు గురించి భయము, అనిశ్చిత అయిన వాతావరణము, చాలా ప్రశ్నలు నీ హృదయంలో నేను ప్రశ్నిస్తూ ఉంటాయి. కానీ ఏ ప్రశ్నకు బిడలేక భవిష్యత్తు గురించి నీ దగ్గర సమాధానం అనేది ఉండదు. అయితే భవిష్యత్తు ఏం చెప్తుందంటే, నీ పరిస్థితుల్లో నువ్వు చేతగాని వాడివి అన్నట్లుగా నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచన అయితే కలిగి ఉండవచ్చు. కానీ నీ జీవితంలో నీవు ప్రార్థన అనేది చేసినట్లయితే ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే నీ యొక్క భవిష్యత్తును నిర్ణయించేదిగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో భక్తులైన వారే చేసిన ప్రార్థన వారి యొక్క భవిష్యత్తును ఏ విధంగా అయితే నిర్మించిందో, అలాగే అనేక మంది తల్లులు చేసిన ప్రార్థన బిడ్డల యొక్క భవిష్యత్తును ఎలాగ నిర్మించిందో, అనేక మంది ఈ మందిర నిమిత్తము సంఘం నిమిత్తము చేసిన కన్నీటి ప్రార్థన ఈ సంఘం యొక్క భవిష్యత్తును ఎలాగో కాపాడుతూ ముందుకు తీసుకెళ్తుందో, అట్లాగే నీ ప్రార్థనే కూడా నీ కుటుంబాన్ని భవిష్యత్తులో నిర్మించే విధముగా దేవుడు నీ ప్రార్థనను బలపరుచునుగాక. ఇక్కడ ప్రార్థనకి సమాధానము వచ్చేదానికంటే ముందుగానే దేవుని యొక్క పని అనేది ప్రారంభమైపోతూ ఉంటుంది. ఇందాక చెప్పే కదా 10వ అధ్యాయం 12వ వచనంలో నువ్వు ప్రార్థించిన మొదటి రోజునే అని ఇక్కడ వాక్యం చెప్తుంటుంది. దానియేలు ప్రార్థించాడు, సమాధానం ఎన్ని రోజులు వచ్చిందంటండి? 21 రోజులకు వచ్చింది. అంటే దేవుడు ఎప్పుడో ప్రార్థన విన్నాడు, సమాధానము విడుదలైపోయింది. ప్రార్థన సమాధానం వచ్చే దానికంటే ముందుగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు, కాదంటల్లా. కానీ దానికి నీకు సమాధానం రావడానికంటే ముందుగా ఎవరి పని ప్రారంభమైనట్టు చెప్పండి? దేవుని పని గనక నువ్వు ప్రార్థన చేస్తే దేవుని పని ప్రారంభమైనట్టే. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని పని ఆల్రెడీ ప్రారంభమైపోయినట్టే. మన ఇళ్లలో గృహోపకరణాల్లో లైట్లు ఉంటాయి. ఈ లైట్ అనేది వెలిగించబడాలంటే స్విచ్ అనేది వేయాలి. స్విచ్ వేసినప్పుడు కరెంట్ అనేది వైర్ల గుండా ప్రవహించి లైట్ దగ్గరికి వెళ్ళి అది కాంతినిస్తూ ఉంటుంది. కరెంటు ప్రవహించే క్రమంలో వేగంగా ప్రవహిస్తుంది, అది ఏ శబ్దం చేయదు. అది శబ్దం చేయకపోయినా వేగంగా స్విచ్ వేయంగానే తన పని ప్రారంభమైపోయింది, కరెంటు పని ప్రారంభమైపోయింది. ఎప్పుడైతే స్విచ్ వేసామో ఆ కరెంటు పని తన పనిని ప్రారంభించుకుంటూ ఆ పనిని లైట్ వెలిగేంత వరకు పూర్తి చేస్తూనే ఉంటుంది. అట్లాగే మన జీవితంలో కూడా ప్రార్థన అనే స్విచ్ అనేది ఆన్ చేయంగానే దేవుని యొక్క పని ఆల్రెడీ ప్రారంభమైపోతుంది. ప్రారంభించిన పని నీ దగ్గరికి ఏం తీసుకొస్తుందంటే సమాధానం రూపంలో దేవుని దగ్గరికి పంపించును గాక. హల్లెలూయా.
ఇక్కడ ప్రార్థన భవిష్యత్తును ఏం చేస్తుందంటే గర్భంలో రూపకల్పన చేస్తూ ఉంటుంది. అన్న యొక్క ప్రార్థన ఉంది. ఆమె మందిరంలోకి వచ్చి నిశ్శబ్దమైన ప్రార్థన చేసింది, ఎవరికి వినపడలా. కానీ ఆమె చేసిన ప్రార్థన ఏం చేస్తుందంటే భవిష్యత్తులో రేపటి కాలంలో ఆమె యొక్క గర్భంలో రూపకల్పన సమూయేలు రూపంలో చేసింది. ఆమె చేసిన ప్రార్థన ఆమె గర్భంలో ఏం చేసింది? దేవుడు రూపకల్పన చేసిన వాడుగా కనపడుచున్నాడు. ఎలాగో రూపకల్పన చేసిన వాడుగా ఉన్నాడంటే ఆమె గర్భంలో ఉన్న శిశువు అయిన సమూయేలులో దేవుడు ఏం చూస్తాడంటే ఒక నాయకుని చూసిన వాడుగా ఉన్నాడు, ఒక ప్రవక్తను చూసిన వాడుగా ఉన్నాడు, ఒక మార్గదర్శిని చూసిన వాడుగా ఉన్నాడు. నీ యొక్క ప్రార్థన భవిష్యత్తులో ఏం చేస్తుందంటే నీ గర్భంలోనేది రూపకల్పన చేసేలాగా దేవుడు చేస్తాడు. అలాగే ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చావు. ఏ ప్రార్థన అనేది నువ్వు చేస్తున్నవాడుగా ఉన్నావో, ఓ చోట ఉంటుంది దురాశ గర్భం ధరించి అది పాపమును కనును, పాపం వల్ల వచ్చే జీతము మరణం. అట్లాగే ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే మన భవిష్యత్తును నిర్మించే ఒక గర్భఫలాన్ని ఇస్తుంది. దురాశ గర్భాన్ని ధరించినప్పుడు ప్రార్థన గర్భాన్ని ధరించదా? ప్రార్థన యొక్క ఫలాలు రుచిగా ఉంటాయా, ఖచ్చితంగా చేదుగా ఉంటాయా? చెప్పండి. ఎందుకంటే ప్రార్థన ప్రారంభించినప్పుడు పని చేసేది ఎవరు? ప్రార్థన స్విచ్ వేయంగానే పని ప్రారంభించేది ఎవరు? దేవుడు. ఖచ్చితంగా ప్రార్థన నేను ప్రారంభించినప్పుడు దాని పనిని దేవుడు ప్రారంభిస్తాడు కాబట్టి దాని ఫలాలు కూడా మధురంగానే ఉంటాయి. ఇంకా ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే భవిష్యత్తుకు సిద్ధం చేస్తూ ఉంటుంది. లోకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే వనములో ఉన్నారు. గెత్సేమనేలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట, తండ్రి నా ఎదుట ఉన్న ఈ గిన్నెను తొలగించుము, అయినా నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే నా ఎడల జరుగునుగాక అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేస్తుందంటే భవిష్యత్తులో సిద్ధం చేస్తుంది. అంటే ప్రార్థన చేసినంత మాత్రాన దేవుని ఎదుట ఉన్న గిన్నె తొలగించబడిందా? అందరూ వింటున్నారా? ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు తొలగించమన్న గిన్నె తొలగించబడిందా? లేదు. అలాగే మన జీవితంలో కూడా ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. చేసినంత మాత్రాన ఆ కష్టం తీరుతుందా అంటే తీరదు. మరి ఎందుకు ప్రార్థన? ఎందుకు ప్రార్థన అంటే ఆ కష్టము తీరకపోయినా ఆ కష్టాన్ని ఎదుర్కొనే సామర్థ్యం దేవుడు నీకు కలగజేయునుగాక, ఆ కష్టాన్ని ఎదుర్కొనే బలం దేవుడు నీకు ఇచ్చునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఉన్న ఆ యొక్క గిన్నె తొలగించబడలేదు, కానీ ఆ గిన్నెలోది తాగడానికి దేవుడు ఏమిచ్చాడంటే ఆ చేదైన రసమును తాగడానికి దేవుడు ఆ శక్తిని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అట్లాగే నీ జీవితంలో కష్టము ప్రార్థన వలన తొలగించబడకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ కష్టాన్ని, ఆ యొక్క ఇబ్బందిని ఎదుర్కోవడానికి కావలసిన బలాన్ని నీకు ఇచ్చేవాడుగా కనపడుచున్నాడు. ఇంకొంచెం నేను చెప్తున్నా, ఒక విద్యార్థి ఏం చేస్తున్నాడంటే బాగా చదువుతున్నాడు. బాగా చదివినంత మాత్రాన పరీక్ష రాదా? చెప్పండి. అసలు చదివేదే దేనికి? అర్థమవుతుందా? బాగా చదివితే పరీక్ష రాదు, పరీక్ష మనం ఎదుర్కోలేము, అవసరం లేదు అనుకోవసరంలా. బాగా ఎందుకు చదువుతున్నామంటే రాబోయే పరీక్షని ప్రభావవంతంగా మనము ఎదుర్కోవడానికి. అలాగే ప్రార్థన అనేది నీ ఎదుటిన్న పరీక్షను తీసివేస్తుందని కాదు, ఆ పరీక్షను జయించడానికి, ఆ పరీక్షను ఎదుర్కోవడానికి కావలసిన మనోస్థైర్యము ఈ ప్రార్థన నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే రేపటి రోజున సాక్ష్యంగా మారుస్తాడు. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయగల శక్తి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములను సదాకాలమును మహిమ కలుగునుగాక. అంటే ఇక్కడ ప్రార్థన, ఈరోజు ప్రార్థన రేపటి రోజున ఏంగా మారుస్తానంటున్నానంటే సాక్ష్యంగా మారుస్తాను అంటున్నా. అంటే దేవుడు అడుగు వాటంటికంటేను ఊహించు వాటంటికంటేను అత్యధికంగా దయచేసి. యేసన్న గారు చిన్న ప్రార్థన చేశారట, అయ్యా గుడి ప్రార్థన చేసుకోవడానికి మందిరం కూలిపోయిందని.
ఆయన చేసిన ప్రార్థన ఏం చేసిందంటే 3000 మందికి పైగా ఒకేసాట కూర్చొని ఆరాధించే ఒక పెద్ద మందిరాన్ని ఆ రోజుల్లో దైవ సేవకుడికి ఆ మినిస్ట్రీకి దేవుడిచ్చాడు. ఆయన అంటున్న మాట ఏమిటంటే, నేను ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనా మందిరం గుడారం కూలిపోయింది, కానీ నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇంత పెద్ద మందిరాన్ని మినిస్ట్రీకి బహుమానంగా ఇచ్చాడని ఆ దైవ సేవకుడు తన యొక్క మాటల్లో చెబుతూ ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే ప్రార్థన, ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన ఏం చేస్తుందంటే రేపటి కాలంలో అది సాక్ష్యంగా నిలబడుతుంది. ఈరోజు నీ బిడ్డల నిమిత్తం నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? ఒక వ్యక్తి ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడుగా ఉండాడు. అలా ప్రార్థన చేసుకుంటూ వల్ల దేవుడు అతని యొక్క ప్రార్థన ఆలకించాడు. ఒకరోజు ఒక స్థితిలో నిలిపిన వాడుగా ఉన్నాడు. ఆ రోజు స్టేజ్ మీదకి మాట్లాడడానికి వచ్చినప్పుడు అతడు ఒక డైరీని తీసుకొచ్చాడు. ఇవో నేను ప్రతిరోజు దేవుడికి నేను చేసిన ప్రార్థనలు అని ఆ డైరీలో ప్రార్థన చూపించాడు. మరలా ఇంకో పక్క ఇదిగో ఆ ప్రార్థనలు నేను ఏ రోజు ఏ ప్రార్థన చేశానో ఆ ప్రార్థనకు దేవుడిచ్చిన సమాధానాలు ఈరోజు నాకు కలిగిన ఈ స్థితి అని తన స్థితిని అక్కడ ఉన్న ప్రజలైన వారందరికీ చూపించిన వాడుగా ఉన్నాడు. అంటే నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థనకు దేవుడు ఏమిస్తున్నాడంటే ఖచ్చితంగా జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన రేపటి రోజున నీకు సాక్ష్యంగా మార్చబడునుగాక. హల్లెలూయా. ఏ ప్రార్థన దేవుడు ఆయన తృణీకరించడు. ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ప్రతి కన్నీటిని ఆయన చూచుచూ ఉన్నవాడుగా ఉన్నాడు. ప్రతి కన్నీటిని ఆయన పాత్రలో దాస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. ప్రతి దానికి దేవుడు ఏస్తాడంటే బహుమానం అనేది, నువ్వు కాచిన ప్రతి కన్నీటికి ఆయన బహుమానం సిద్ధం చేసి ఉంచిన వాడుగా ఉన్నాడు. అందుకే నేను మరలా చెప్తూ ఉన్నా, ఈ రోజు నువ్వు కాచిన నీ కన్నీరు రేపటి రోజున నీ భవిష్యత్తులో అది సాక్ష్యంగా మార్చబడును గాక. నిశ్శబ్ద ప్రార్థనలకు దేవుడు గొప్ప సమాధానం ఇస్తాడు అని చెప్తున్నా. అన్న యొక్క జీవితాన్ని దాని నుంచి మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా. ఆమె చేసిన ప్రార్థన నిశ్శబ్దమైన ప్రార్థన. దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క శబ్దాన్ని చూడడు. ప్రార్థనలో దేవుడు ఎప్పుడు కూడా మన హృదయాన్ని చూస్తాడు. ఈరోజు మందిరంలోకి వస్తూ ఉంటారు, రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేసేవారు ఉంటారు, గుండె బాదుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు, వారి కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు, రోదన చేస్తూ కానీ ఆ ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే నువ్వు కన్నీరు గార్చినా, రొమ్ము కొట్టుకుంటున్నా, గుండె కొట్టుకుంటున్నా, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేకపోతే ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఆ ప్రార్థనకు ఏం రాదు? జవాబు రాదు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా శబ్దాన్ని చూడడు, హృదయాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. ఈరోజు విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేవుని సన్నిధానంలోకి వచ్చి చేసే ప్రార్థన చిన్న ప్రార్థన అయి ఉండవచ్చు, అది నిశ్శబ్ద ప్రార్థన అయి ఉండవచ్చు, కానీ నిశ్శబ్దమైన ప్రార్థనకు దేవుడు గొప్ప సమాధానం ఇచ్చునుగాక. ఇక్కడ మనుషులు వినని ప్రార్థనను దేవుడు వింటాడు. అక్కడ బైబిల్ గ్రంథంలో ఏలీ ఆ ప్రార్థన వినలేకపోయాడు. అక్కడ ఉన్నవారు ఆమె ప్రార్థన పట్టించుకోలేకపోయారు. మనుషులెవ్వరికి అది ప్రార్థనగానే అనిపించాల, ఆ నిశ్శబ్దమైన ప్రార్థన. కానీ దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు కదా. ఆ ప్రార్థనను దేవుడు ఏం చేశాడంటే భవిష్యత్తులో గర్భం రూపంలో రూపకల్పన చేసిన వాడుగా ఉన్నాడుగా, సమూయేలు రూపంలో. ఈరోజు నీ ప్రార్థన మనుషులకు అర్థం కాకపోవచ్చు, అది హేళనగా ఉండవచ్చు, అది చులకనగా ఉండవచ్చు, అనేక మంది వీడికి పిచ్చి పట్టింది అనవచ్చు, కానీ మనుషులకు అర్థం కాయింది దేవుడు అర్థం చేసుకుంటున్నాడు. దేవుడిని ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చునుగాక. నిశ్శబ్దము అంటే బలహీనత కాదు. 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణము అవుచు ఉన్నది. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? నా కృప నీకు చాలును. అంటే కొన్ని సందర్భాల్లో మనము నిస్సహాయంగా ఉంటాం, కొన్ని సందర్భాల్లో మనము సహాయము అందని ఒక నిరాశ్రయులుగా ఉంటాం, కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనలన్నీ కూడా నిశ్శబ్దంగానే కనిపెడుతూ ఉంటాయి. జవాబు వస్తుందా అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తూ వచ్చు, వీరు చేసిన ప్రార్థనలన్నీ ఏమైపోయాయి. నువ్వు కన్నీటితో చేసిన ప్రార్థన, ఉపవాసంతో చేసిన ప్రార్థన, హృదయం తెరిచి చేసిన ప్రార్థనలు కొన్ని సందర్భాల్లో జవాబు రాదు. జవాబు రానంత మాత్రాన అవి తృణీకరించబడ్డాయని కాదు, దేవుడు దాని నిమిత్తం పనిచేస్తున్నాడని నువ్వు తెలుసుకోవాలి.
అయితే నేను లోతుగా చెప్తున్న మాట ఏమిటంటే, నిశ్శబ్దము అంటే నీ జీవితంలో కొన్ని ప్రార్థనలకు సమాధానం రాకోకుండా ఒక నిశ్శబ్దమైన వాతావరణం నీ కుటుంబ జీవితంలో ఉండవచ్చు. నిశ్శబ్దముగా నీ కుటుంబం ఉన్నంత మాత్రాన అది నీ బలహీనత కాదు. ఇక్కడ నా బలహీనత యందే దేవుడి యొక్క బలము, శక్తి ఏమవుతుందంటే పరిపూర్ణము అవుతున్నది అంటున్నా. ఇక్కడ 2 నదులు ఉన్నాయి. ఒక నది ప్రవహించే క్రమంలో చాలా శబ్దం చేస్తుంది. రెండవ నది నిశ్శబ్దంగా అది ప్రవహిస్తూ ఉంది. నిశ్శబ్దంగా ప్రవహించే నదిలో లోతైన నీరు వేగంగా ప్రవహిస్తుంది. శబ్దం చేసే నదిలో నీరు తక్కువ ఉంది, శబ్దం అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న మాట, శబ్దం చేసే నదిలో ఎక్కువ నీరుందా, నిశ్శబ్దంగా ప్రవహించే నదిలో ఎక్కువగా నీరుందా? అట్లాగే ఈరోజు నీ నిశ్శబ్దమైన ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని యొక్క సన్నిధానంలో లోతైన వేరుగా ఉంది, లోతైన పునాదిగా ఉంది. ఎక్కడైతే నువ్వు లోతైన వేరు, లోతైన పునాది కలిగి ఉంటావో దానికి తగ్గ నిర్మాణం దేవుడు నిర్మించునుగాక, దాని తగ్గ ఫలములు దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. నిశ్శబ్ద ప్రార్థనలు, నిశ్శబ్దంగా ప్రవహించే నదిలోనే లోతైన నీరు ఎక్కువగా ఎట్లా ఉంటుందో అట్లాగే నీ జీవితంలో నీ ప్రార్థనలకు నిశ్శబ్దము అనే అనుభవము ఎప్పుడైతే ఉంటుందో అంత బలమైన ఆశీర్వాదం దేవుడు నీ పక్షంగా సిద్ధపరచునుగాక. నిశ్శబ్ద ప్రార్థనలే గొప్ప చరిత్రలను మార్చివేసినవిగా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఇశ్రాయేలీయులు కనపడుతున్నారు. వారు ఎర్ర సముద్రం దాటే క్రమం. అయితే వారందరూ కూడా శబ్దం చేస్తూ ఉన్నారు, మా బ్రతికిట్లా తెల్లారిపోయింది ఏమిటి, మాకు అక్కడ కాకరకాయలే బాగుండాయి, ఇక్కడ సమాధులు లేవని, అక్కడ సమాధులు లేవని ఇక్కడ దాకా తీసుకొచ్చావేంటని శబ్దాలు చేస్తున్నారు. అటువంటి శబ్దాల మధ్య మోషే నిశ్శబ్దంగా దేవుని వైపు చూచిన వాడుగా ఉన్నారు. ఆ నిశ్శబ్దమైన ప్రార్థన దేవుని యొక్క సన్నిధానంలో చేర్చబడింది. ఇతడు మోకరించి చేసిన నిశ్శబ్దంగా చేసిన ప్రార్థన దేవుని యొక్క సన్నిధానంలో గొప్ప శబ్దం చేసి దేవుని యొక్క మాట మోషేతో మాట్లాడుచుంది, నీ కర్రను సముద్రం వైపు చాపు. మోషే యొక్క నిశ్శబ్దమైన ప్రార్థన ఏం చేసిందంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది. ఈరోజు నీ నిశ్శబ్దమైన ప్రార్థన నీ ఆటంకాలన్నిటిని ఎదుటి నుంచి తొలగించి వేయునుగాక. నీకు నూతనమైన మార్గాన్ని దేవుడు బయలుపరచునుగాక. హల్లెలూయా. ఎందుకంటే మనం విమానం ఎగురుచున్నప్పుడు అనేక మంది మాట్లాడుకుంటూ ఉంటారు, నవ్వుచూ ఉంటారు. కానీ అసలైన కంట్రోల్ అనేది విమానంలో మాట్లాడుకునే వారి దగ్గర లేదు. ఆ విమానం యొక్క కంట్రోల్ అంతా నిశ్శబ్దంగా ఉన్న కంట్రోల్ రూమ్లోనే ఉంటుంది. ఆ నిశ్శబ్దంగా ఉన్న కంట్రోల్ రూమ్లో ఉన్న సిగ్నల్ బట్టే విమానం యొక్క ప్రయాణం అనేది కొనసాగించబడుతుంది. అంటే శబ్దాల్లో దాని గమ్యం ఉందా, నిశ్శబ్దంగా ఉన్న కంట్రోల్ రూమ్లో దాని గమ్యం అనేది నిర్ణయించబడిందా? అలాగే నీ జీవితంలో దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు తలుపు వేసుకొని, అంటే చుట్టూ వాతావరణం చాలా గందరగోళంగా ఉంటుంది. గందరగోళపు అనుభవాల మధ్య నీ మనసు దేవుని మీద నిలపలేవు కాబట్టి నిశ్శబ్దమైన అనుభవం అనగా తలుపు మూయవేయుట, ఈ అనుభవంలో నీ హృదయాన్ని దేవుని ఎదుట తెరవగలుగుతావు. అప్పుడు దేవుడు నీ పక్షంగా తన పనిని ప్రారంభించునుగాక, నీకు జవాబిచ్చునుగాక. హల్లెలూయా. నిశ్శబ్దమైన ప్రార్థన ఒక వ్యక్తిని మార్చివేస్తుంది అంటున్నాను. ఎందుకంటే మన జీవితంలో దేవుని సన్నిధానంలోకి వచ్చాం. దేవుని సన్నిధానంలోకి వచ్చి మనము నిశ్శబ్దంగా ప్రార్థన అనేది చేస్తూ ఉన్నాం. మనుషులకు వినబడినట్లుగా కాదు, కనబడినట్లుగా కాదు, దేవునికి వినబడినట్లుగా, దేవునికి కనబడినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి చాలా భారంతో వచ్చిన వాడుగా ఉన్నాడు. అతని మానసికమైన పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. కానీ అతను ఒంటరిగా వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్న వాడుగా ఉన్నాడు. చాలాసేపు నేను గమనించా, అతను నేను పట్టించుకోలేదు. అట్లా ఒంటరిగా మౌనంగా ప్రార్థన చేసుకున్న తర్వాత చాలాసేపటికి అతను అట్లాగే మందిరంలో అట్లాగే కూర్చున్నాడు. కాసేపటికి అతను మందిరంలోంచి బయటకు వచ్చిన వాడుగా ఉన్నాడు. మొదట అతను మూమెంట్ చూసినట్లయితే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమో భయం అనిపించింది. కానీ తర్వాత ఒక గంటన్నర తర్వాత అతని యొక్క మూమెంట్ చూసినప్పుడు అతనికి మనసు మార్చబడిన అనుభవం అనేది మందిరంలోంచి బయటకు వస్తున్నప్పుడు నేను గమనించాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మన జీవితంలో కొన్నిసార్లు నిశ్శబ్దంగా చేసే ప్రార్థన ఏం చేస్తుందంటే మన యొక్క మనసును మారుస్తాయి. ఏం చేస్తాయండి? మన మనసును మారుస్తాయి. ఒక సహోదరి నిజంగా ఆత్మహత్య చేసుకుందామని వచ్చింది.
ఆత్మహత్య చేసుకుందామని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఏదన్నా లారీ కింద పడిచేద్దామా, లేకపోతే పోలారం కాలంలో దూకుదామా అని రకరకాలైన ఆలోచనల మధ్య ఆమె ప్రయాణం చేస్తూ మందిరంలోకి వచ్చింది. మందిరంలోకి వచ్చిన తర్వాత మరి మేము వారిని దర్శించిన వారిగా ఉన్నాం. కాసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత రండి మాట్లాడదామని పంపించాం. పంపించిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు, బాబు ఇట్లా వెళ్ళిపోయింది, కనపడటం లేదు, మీరు ప్రార్థన చేయండి అని. మీరేమో ఆధారపడవద్దు, సహోదరి ఇక్కడే మందిరంలో ఉంది, ప్రార్థన చేసుకుంటుంది, మీరు కంగారు పడిపోకుండా నిదానం రండి, నేను అన్నీ సెట్ చేసిన తర్వాత వారితో మాట్లాడి పంపిస్తానని వారికి నేను ఫోన్ చేసిన వారిగా ఉన్నా. ఆమె నిజంగానే వాస్తవంగా ఆ సహోదరి ప్రార్థన చేసిన తర్వాత కాసేపు ఆ టీ ఇచ్చి మాట్లాడిన తర్వాత ఆమె అంతరంగం అంతా దుఃఖం అంతా వెళ్ళబుచ్చుకుంది. కానీ ఆమె వచ్చిన మాట, నిజంగా బాబు మేము ఇక్కడికి వచ్చే ముందు పోలారకాలంలో దూకేద్దాం అనుకున్నా, లేకపోతే లారీ కింద పడిపోదాం అనుకున్నా, కానీ ఎందుకో మందిరంలోకి రావాలనిపించింది, వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవాలనిపించింది. ఈ ప్రార్థన అనుభవం నా మనసును మార్చింది. ప్రార్థన చేసుకుంటూ ఉండగానే నా మనసు మార్చబడింది. నేను లేకపోతే నా పిల్లలు ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోతుంది, నేనుంటేనే నా బిడ్డలకు సరిగ్గా పోషణ జరగటంలా, మరి నేను లేకపోతే నా పిల్లలకి ఇంకెవరు పోషిస్తారు అన్న ఆలోచన మారింది అని ఆ సహోదరి మాట్లాడుతుంది. అంటే నిశ్శబ్దమైన ప్రార్థన. ఆమె ఏం ప్రార్థన చేస్తుందో ఎవరూ గమనించాల, మందిరంలో ఉన్న మేము. కానీ ఆ నిశ్శబ్దమైన ప్రార్థన ఆమె యొక్క మనసును మార్చివేసింది కదా. ఈరోజు నీ జీవితంలో నీ నిశ్శబ్దమైన ప్రార్థన నీ మనసును మార్చివేనుగాక. ప్రార్థన అంతరంగంగా మనిషిని ఏం చేస్తుందంటే నూతనంగా నిర్మిస్తుంది. ఎఫెసీ రాసిన పత్రిక 3:16 క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యమును మీకు దయచేయవలనని. చదవండి. ఇప్పుడు చూడండి, దేవుడు ఈ వచనంలో చూసుకున్నట్లయితే ప్రార్థన మన అంతర్గతంగా మనిషిని ఏం చేస్తుంది అంటున్నాను, నిర్మిస్తుంది అంటున్నా. మనం ఎక్కువగా బయట జీవితం మీద దృష్టి పెట్టేవారుగా ఉంటాం. ఉద్యోగ విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, సమాజంలో ఆ యొక్క స్టేటస్ యొక్క విషయంలో కానీ, మనుషుల అభిప్రాయాలు ఎక్కువగా మనుషులు చూసేది ఇదే కదా. అంటే మనుషులు చూసే వాటి మీద మనము దృష్టి అనేది పెట్టేవారుగా ఉంటాం. కానీ ఇవి బయటికి ఎంత బాగా ఉన్నా కూడా అంతరంగికంగా మనిషి బలంగా లేకపోతే, అంతరంగికంగా మనిషికి శక్తి లేకపోతే, అతనికి ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత ఆర్థికంగా స్థిరపడినా, ఎంత పదవి ఉన్నా, ఎంత హోదా ఉన్నా కూడా అంతర్గతంగా ఆ వ్యక్తి గొప్పగా నిర్మించబడకపోతే, ఆ వ్యక్తే కూలిపోతే ఈ పదవి ఏమైపోతుంది, ఆ వ్యక్తే కూలిపోతే ఈ సొమ్ము ఏమైపోతుంది, ఆ వ్యక్తే కూలిపోతే ఈ అధికారం ఏమైపోతుంది. అందుకే ప్రార్థన ఏం చేస్తుందంటే అంతరంగికంగా ఒక మనిషిని నిర్మించేదిగా ఉంటుంది. హల్లెలూయా. మనం అంతరంగికంగా బలపడితేనే కదా మిగతా ఈ దేవుడు మనకి ఏవిచ్చిన గుణ అలంకారాలన్నీ కూడా అవి మనకు ఉపయోగకరంగా ఉంటాయి. అంతరంగికంగా మనం బలహీనంగా ఉండి మనం పడిపోతే ఎన్ని అలంకారాలుండి ఏమి ఉపయోగమో. అందుకే నేను చెప్తున్నా, నువ్వు ప్రార్థన చేసేవాడు ఉన్నట్లయితే దేవుణ్ణి అంతరంగాన్ని నిర్మించునుగాక. ప్రార్థన ఏం చేస్తుందంటే మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. కీర్తనలు 51:10. దేవా నా యందు శుద్ధ హృదయమును కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనమయంగా పుట్టించుము. అంటే ఇక్కడ బయట మనిషి పైకి ఒక రూపాన్ని చూపెడతాడు, లోపల ఒక రూపం ఉంటుంది. పైకి ఒక మాట ఉంటుంది, లోపల ఒక మాట ఉంటుంది. అంతరంగం అనేది సరిగా ఉండదు. కానీ ఎవరైతే ప్రార్థన చేసేవారుగా ఉంటారో, ప్రార్థన చేసేవారి యొక్క అంతరంగం ఎలాగుంటుందంటే సరిగా ఉంటుంది. ఎప్పుడైతే వారి అంతరంగం సరిగా ఉంచబడిందో వారిలో అసూయ ఉండదు, వారిలో ద్వేషం ఉండదు, వారిలో ఈర్ష్య ఉండదు, వారిలో కోపం అనేది ఉండదు. నిజముగా మన అంతరంగము ప్రార్థన ద్వారా శుద్ధి చేయబడినట్లయితే మన మాటలే చెబుతాయి మనం ఎంతగా శుద్ధి చేయబడ్డాము అని. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనము, ఆయన శరీర రక్తమాంసములతో పాలిభాగస్తులుగా సిద్ధపడదాకు వచ్చిన మనము, మన అంతరంగము శుద్ధి చేయబడిందా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి.
ఒకవేళ ఆ అంతరంగము శుద్ధి చేయబడపోతే నీ నిశ్శబ్దమైన ప్రార్థన నీ అంతరంగములో దేవుని యొక్క వాక్కు శుద్ధి చేయునుగాక. ఆయన ప్రార్థన శుద్ధి చేయునుగాక. ప్రార్థన మన యొక్క ఆలోచనలు మార్చివేస్తుంది. రోమీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ప్రార్థన చేసిన వెంటనే మన పరిస్థితి మారకపోవచ్చు, కానీ మన దృష్టికోణం మార్చబడుతుంది. మన సమస్యను మనం పెద్దగా చూడడం కాదు కానీ మన సమస్య కంటే గొప్పవాడైన దేవుని మనము చూడగలుగుతాం. అంటే మన ఆలోచన దృక్పథం మారుతుంది. నీవు గొలియాతును చూస్తున్నావా, దేవుని చూస్తున్నావా? సౌలు గొలియాతును చూశాడు, భయపడ్డాడు. దావీదు దేవుని చూశాడు కాబట్టి గొలియాతుకి భయపడలా. ప్రార్థన మన ఆలోచన దృక్పథాన్ని మార్చివేస్తుంది అంటున్నా. ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు అందరూ చూస్తున్నాడు. చూసే ప్రతి చూపు వంకర చూపే, ఏమీ కూడా అతనికి స్పష్టంగా చూడడం లేదు. అయితే డాక్టర్ అతను గమనించిన వాడుగా ఉన్నాడు. గమనించి అతడు పెట్టుకున్న కళ్ళజోడును అద్దాలను సరిచేసిన వాడుగా ఉన్నాడు. అద్దాలు సరిచేసినప్పుడు ఇప్పుడు చూపు ముందులాగానే చూస్తూ ఉన్నాడు, కానీ దృష్టికోణం మార్చబడింది. దృష్టికోణం అనేది వంకర చూపులు అనేవి మార్చబడ్డాయి. అలాగే మన జీవితంలో ప్రార్థన అనేది సరిచేయబడిన ఒక అద్దం లాంటిది. ఈ సరిచేయబడిన అద్దం ఎవరైతే ధరించుకుంటారో వారి దృష్టికోణం మార్చబడుతుంది, వారి ఆలోచనలు అనేవి తలంపులు అనేవి మార్చబడుతూ ఉంటాయి. ఇక్కడ ప్రార్థన మన భావోద్వేగాలన్నిటినీ కూడా స్థిరపరిచేదిగా ఉంటుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ప్రభువారి వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఇక్కడ ఎందుకంటే మన జీవితంలో భావోద్వేగాలు ఉంటాయి. భయం వల్ల కానీ, ఆందోళన వల్ల కానీ, లేకపోతే అవమానం వల్ల కానీ, నింద వల్ల కానీ. ఈ భావోద్వేగాలు ఒకసారి ఏం చేస్తాయి అంటే కుటుంబాలను కూల్చేస్తాయి, వ్యక్తిగతంగా నిన్ను కూల్చేస్తాయి. కుటుంబానికి తీవ్రమైన అన్యాయము నీ ద్వారా జరిగించబడవచ్చు, నీ భావోద్వేగాల ద్వారా కూడా జరిగించబడవచ్చు. కానీ ప్రార్థన ఏం చేస్తుందంటే భావోద్వేగాలను నియంత్రిస్తూ ఉంటుంది. అందుకే మీ హృదయములకును మీ తలంపులకును దేవుని యొక్క సమాధానం ఏం చేస్తుందంటే కావలిగా ఉంటుంది. ఎవరి యొక్క హృదయాలకి తలంపులకి దేవుని సమాధానం కావలిగా ఉంటుందో వారి యొక్క భావోద్వేగాలు అనేవి నియంత్రించబడతాయి. ఎందుకంటే సముద్రంలో ఒక నావ అనేది ఉన్నది. పెద్ద గాలి తుఫాను అనేది వచ్చింది. సముద్రంలో ఉన్న నావ అనేది ఆ తుఫాను దాటికి కొట్టుకుపోకుండా ఉండాలి అంటే దానికి ఏం చేస్తారంటే ఒక లంగరు వేస్తారు. ఆ లంగర్ ఏం చేస్తుందంటే ఎంత పెద్ద గొప్ప తుఫాను వచ్చినా కూడా అది కొట్టుకుపోకోకుండా ఆ బలమైన లంగరు ఆ నావను ఏం చేస్తుందంటే అక్కడ నిలబెడుతూ ఉంటుంది. అట్లాగే దేవుని యొక్క సమాధానము మన హృదయాలకి తలవంపులకి ఒక లంగరగా ఉన్నప్పుడు భావోద్వేగాలు అనేవి నియంత్రించబడతాయి. అలా నియంత్రించబడాలంటే ప్రార్థన ద్వారా దేవుని యొక్క సమాధానం మనం పొందుకుంటా ఆ సమాధానం మన హృదయాలకి మన తలంపులకి కావలిగా ఉంటుంది. మనం ఈరోజు ఏమని మొదలుపెట్టాం? నీ నిశ్శబ్దమైన ప్రార్థన నీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఇక్కడ మనసు మారుతుంది, ఆలోచనలు మారుతున్నాయి, ఉద్రేకాలు అనేవి నియంత్రించబడుతున్నాయి, అంతర్గతంగా మనిషి అనేవి నిర్మించబడుచు ఉన్నాడు. మరి ఎప్పుడైతే ఈ నిశ్శబ్దమైన ప్రార్థన మన జీవితంలో ఉంటుందో భవిష్యత్తులో దేవుడు మన యొక్క జీవితాన్ని బలముగా నిర్మించునుగాక. నీ నిశ్శబ్దమైన ప్రార్థనలే భవిష్యత్తులో నిన్ను చక్కగా నిర్మించునుగాక. దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు ఎన్నో అనుభవాల గురించి మేము మాట్లాడుకున్నాం. అయినా నీ నిశ్శబ్దమైన ప్రార్థన ఏ మనిషి అయితే ప్రభా భూమి మీద మోకరించి నిశ్శబ్దంగా ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన పరలోకములో గొప్ప శబ్దం చేస్తుందంటున్నాం. ఏ మనిషి అయితే మోకరించి నిశ్శబ్దంగా ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధానంలో గొప్ప శబ్దం చేస్తుందంటున్నాం. ఆకాశం నుంచి సమాధానం అనేది పొందుకుంటారని చెప్తున్న వారుగా ఉన్నారు. ఒక్కోసారి ప్రభా మా జీవితంలో కొన్ని అనుభవాలు ఆలస్యమవుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. కానీ ప్రభా ఈ ఆలస్యములో కూడా నీ పని జరిగించబడుతుందని మేము నమ్మలేని వారిగా ఉన్నాం. ఇక మీదట ప్రభా చెప్పుకున్న వృత్తాంతాల బట్టి ప్రభా
మా జీవితంలో ఏది ఆలస్యమవుతూ ఉన్నా కూడా ఆలస్యంలో కూడా నీవు మా ఎడల గొప్ప పని జరిగించుతున్నావని మేము నమ్మి ప్రయాణం చేసి నీ నిత్య వారసత్వానికి, దీవెనకు, ఆశీర్వాదానికి పాత్రలగునట్లుగా కుడి వచ్చిన మా ఎల్లరినీ బలపరచమని అతి త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.